కడలితో ముచ్చట్లు. ఇవాళ మార్నింగ్ వాక్ వెళ్తుంటే ఒక సర్ప్రైజ్. యాక్చువల్లీ మ్యాప్లో చూసా, కానీ ఎప్పుడు ప్లాన్ చేయలేదు. అండ్ అసలు యాక్సిడెంటల్గా కూడా చూడలేదు. ఏదో వాక్ చేస్తూ లెట్సే డెడ్ ఎండ్ వరకు వెళ్దామని అనుకున్నాము. అండ్ డెడ్ ఎండ్ దగ్గరికి వెళ్ళినాక ఈ బ్యాక్ వాటర్స్ కనబడ్డాయి, పాలోలెం బ్యాక్ వాటర్స్. ఇఫ్ యు ఆర్ అట్ పాలోలెం యూ షుడ్ విజిట్ ద బ్యాక్ వాటర్స్. అసలు వాట్ ఎ లవ్లీ ఈవినింగ్. ఏం మన్నుందా ప్లేస్, అదిరిపోయింది. మధ్యలో ఒక చిన్న శాండ్ డిపాజిట్స్ తోటి ఒక చిన్న టైనీ ఐలాండ్ లాగా కూడా ఉంది. అక్కడ కూడా ఉన్నాం. ఇటువైపు ఏమో మన కడలి, అటువైపు బ్యాక్ వాటర్స్, మధ్యలో ఒక చిన్న శాండ్, ఒక టైనీ ఐలాండ్ లాగా అదిరిపోయింది వ్యూ అయితే. నేను యాక్చువల్లీ అక్కడ ఉండే మాట్లాడుతున్నాను. క్లీన్ వాటర్. అసలు ఇక్కడ కయాక్ కూడా చాలా మంచిగా చేయొచ్చు. అందరు కయాక్ డైరెక్ట్ సీలోనే వాళ్ళ స్కిల్స్ చూపించుకుంటున్నారు, కానీ బట్ ఇట్స్ ఓకే, లైఫ్ జాకెట్స్ ఉన్నాయి కాబట్టి. బట్ యూ విల్ మోర్ ఎంజాయ్ ఇన్ ద బ్యాక్ వాటర్. మంచిగా బర్డ్స్, పక్కన మౌంటైన్, చిన్న చిన్న ఫిషెస్, ఆ కామ్నెస్, సెరెనిటీ. ఓకే, కూల్గా హాయిగా కయాక్ చేసుకుంటూ బ్యాక్ వాటర్స్లో యూ విల్ ఎంజాయ్ ఎ లాట్. వాటర్ మాత్రం చాలా క్లీన్గా ఉన్నాయి. అసలు అదిరిపోయింది ప్లేస్. ఎప్పుడన్నా మీరు పాలోలెంకి వస్తే ఈ ప్లేస్, ఇది డెడ్ ఎండ్లో ఉంటుంది, బ్యాక్ వాటర్స్, పాలోలెం బ్యాక్ వాటర్స్. ఇక్కడికి రావడం మాత్రం మిస్ అవ్వకండి, స్పెషల్లీ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఈవినింగ్. యూ విల్ ఎంజాయ్. ఐ థింక్ ఈవినింగ్ ఇంకా బాగుంటుందేమో. మార్నింగే అదిరిపోయింది అసలు. ఇక్కడ ఎంత ఎండ ఉన్నా కానీ బ్యాక్ వాటర్ దగ్గర అయితే అసలు పెద్దగా టైర్డ్నెస్ అనిపించట్లేదు. అప్పటి నుంచి ఎండలోనే ఉన్నాం, బట్ స్టిల్ చాలా బాగుంది ప్లేస్. ఇప్పటివరకు మార్నింగ్ కొంచెంసేపు ఆడుకొని అలలతో ఆగాను, కానీ లేకపోతే మళ్ళీ కాసేపు బ్యాక్ వాటర్స్లోనే డిప్ చేయాలని ఉంది. ఓకే మరి, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. మళ్ళీ మాట్లాడుకుందాం కడలితో. సైనింగ్ ఆఫ్, బాయ్.